హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ఎస్వి శంకర్. ఇదే నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఇవాళ మా కాలేజ్లో దసరా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి, అవి అయితే చూపిస్తాను. అండ్ దాంతోపాటు ఇక్కడ బయట ఉన్న లోకల్ కల్చర్ కూడా చూపిస్తాను. ఇక్కడైతే తెలుగు వాళ్ళ ఈవెంట్ అయితే జరుగుతుంది. మేము కానీ లోకల్ కల్చర్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. అనుకుంది నా ఫ్రెండ్సే అనమాట. లోకల్ కల్చర్ ఎట్లా ఉందో చూద్దాం. మాకు ఆ ఈవెంట్ అనేది తెలియదు ముందుగా, లేకపోతే ఈవెంట్ మొత్తం తీసేవాడిని. జస్ట్ 2 minutes వీడియో అయితే తీశాను. అండ్ ఇప్పుడు బయటికి వెళ్ళడానికి లీవ్ అయితే అప్లై చేశాను. బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి అక్కడ లోకల్ కల్చర్ కూడా నైట్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం. ఇప్పుడు మేమైతే లోకల్లో మా ఫ్రెండ్ అనమాట వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇక్కడ వాళ్ళు పూజ అదంతా చేస్తారు, వాళ్ళ కల్చర్ అదంతా అయితే చూపిస్తారు. అండ్ ఇక్కడ వాళ్ళు ప్రసాదం కూడా పెడతారు. సో వాళ్ళ కల్చర్ అదంతా చూపిస్తాను. ఇది వాళ్ళ లోకల్ ఫుడ్ అనమాట. ఇట్స్ లైక్ వడా పావ్. ఇది వచ్చి వాళ్ళు ఇది చపాతీలు కలిసిపోయాను అనమాట. ఎంత పెద్దది ఉంటుంది చపాతీ కలిసిపోయాను, దీనిపైన అయితే కలుస్తుంది. మా ఊరు చూడు చలి కాల్చుకుంటున్నాడు. ఆ పెనం దగ్గరికి వెళ్ళి చలి మంట వేసుకుంటున్నాడు. ఏం కొంటున్నారు? ఏం కొంటున్నారే? ఏం కొట్టేస్తున్నారే? ఏం కొట్టే మాక కొడతారు. ఏంద్రా చూసేది? చూస్తున్నారా కొట్టేస్తున్నారా? రే ఏం కొట్టేస్తున్నా? ఏం కొట్టేయట్లేదా? కొడతారు. ఊరు కానీ ఊరు వచ్చాం. ఇక్కడ మేళ ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ అక్కడైతే కచేరీ అయితే చేస్తున్నారు. వాళ్ళైతే లోకల్లో
బాగా ఫేమస్ అంట. టీవీ ఛానల్స్లో అయితే వస్తారు, లోకల్ టీవీ ఛానల్స్ వాళ్ళు బాగా ఫేమస్ అంట లోకల్ టీవీ ఛానల్స్లో కచేరీ దగ్గరకు పోయి తీసుకోపో. హాయ్ హాయ్ సే హాయ్. సే హాయ్ 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 జతగా హాయ్ హాయ్. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చి ఫేస్ రీడింగ్ అయితే చేస్తా అని చెప్పి ఫేస్ రీడింగ్ అయితే చేస్తున్నాడు. అండ్ ఫేస్ రీడింగ్ కూడా బాగానే చేశాడు అనమాట. ఎగ్జాక్ట్గా అయితే కనుక్కున్నాడు ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ అది చూడండి ఫేస్ రీడింగ్ అయితే ఎట్లా చేస్తాడు. కాకపోతే ఫేస్ రీడింగ్ మనోడికి తెలుగు రాదు కాబట్టి హిందీలోనే అడుగుతాడు. సో హిందీలోనే తన ఆన్సర్స్ కానీ అంతా. ఇక్కడ వచ్చి వాడు అతన్ని ఆ పేరు అనేది రీడ్ చేయమంటున్నాడు. ఆ రీడ్ చేసిన తర్వాత ఫస్ట్ లెటర్ ఏంది, సెకండ్ లెటర్ ఏంది, థర్డ్ లెటర్ ఏంది, అట్లా లెటర్స్ రీడ్ చేయమన్నాడు. తర్వాత నెంబర్స్ రీడ్ చేయమన్నాడు. అండ్ నెంబర్స్ కూడా రీడ్ చేసిన తర్వాత అండ్ కాసేపు అతని గురించి అయితే అడిగాడు. ఏం చేస్తావు, నీ పేరేంటి, ఆ డీటెయిల్స్ అన్నీ అడిగిన తర్వాత అయితే చెయ్యి అయితే తీసుకున్నాడు అనమాట. చూడండి చెయ్యి తీసుకుంటాడు. అండ్ చెయ్యి తీసుకొని అండ్ లెటర్స్ అన్నీ రీకలెక్ట్ చేసుకోమన్నాడు ఒకసారి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నీ రీడ్ చేసి అండ్ ఒక్కసారిగా అయితే నేమ్ చెప్తారు చూడండి ఇక్కడ. అండ్ ఇది అయిన తర్వాత వాళ్ళ అక్క కూడా ఇట్లానే ఫేస్ రీడ్ తనకైతే రాదు. సో జస్ట్ ఫ్రెండ్లీగా మజాక్ చేద్దామని అనమాట, ఫన్నీగా ట్రై చేసింది. అండ్ వాళ్ళ ఫ్రెండ్ పేరు చెప్పింది. అండ్ ఇక్కడ వచ్చి మనం అంతా చిన్నపిల్లల దేవుడిగా అనుకుంటాం కదా, సో వీళ్ళు కూడా ఇక్కడ చిన్నపిల్లల దేవుడిగా అనుకుని అండ్ చిన్నపిల్లలకి అమ్మవారి వేషం అనేది వేసి అండ్ ఆ పిల్లలు అమ్మవారిని కొలుచుకుంటా అండ్ అక్కడ కానుకలు అవి చెల్లించుకుంటారు అనమాట అమ్మవారికి. మేమైతే ఇక్కడికి వచ్చి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే స్నాక్స్ అయితే వచ్చేసి స్నాక్స్ తింటా అసలు ఎందుకు వచ్చాము, అసలు వచ్చి ఎంజాయ్ చేసాము లేదని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాం ఒకరికొకరు. హిందీలో అండ్ పంజాబ్లో కూడా చెప్తున్నారు. మనకైతే పంజాబ్ రాదు కానీ వాళ్ళు హిందీలో అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అండ్ స్నాక్స్ చూపిస్తారు. ఇవే వాళ్ళ లోకల్ స్నాక్స్ అనమాట. అంటే ఇది వడాపావ్ అనమాట. వడాపావ్ టైపే, లోపల అయితే బ్రెడ్ ఉంది. ఎంజాయింగ్ వెరీ వెల్ దిస్. లోపల అయితే బ్రెడ్ ఉంది అనమాట. చూడండి బాగుంది, టేస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ టీ కూడా చేశారు, పెద్ద హండీకి అయితే టీ చేశారు వీళ్ళైతే. దాదాపు ఒక 50 లీటర్లు టీ చేసి ఉంటారు ఒకేసారి. ఒక పంజాబీకి తెలుగు నేర్పిస్తున్నాం. బాగున్నాం. తింటున్నా నేను కూడా. అందరికీ దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ, శుక్రియా బోల్తే ధన్యవాదాలు. ఒక గ్లాస్కి అయితే టీ ఇచ్చారు. గ్లాస్ నిన్న ఉంది.
డాన్స్ చెక్ చేశారు వాడు ఎట్లా తింటున్నాడు. అక్కడ డాన్స్ చెక్ చేశారు ఆ, బాగా టేస్ట్ ఉందని చెప్తుంది. యా యా ఓకే. डिफरेंट ते बहुत वधिया बंदे आ ਮੈਨੂੰ ਨਹੀਂ ਲੱਗਦਾ ਇੰਨੀ ਛੇਤੀ ਕੋਈ ਵੀ ਕਿਸੇ ਨਾਲ ਰਲਦਾ ਮਿਲਦਾ ਆ ਬਟ ਇਹ ਰਲ ਗਏ. ਥੈਂਕ ਯੂ ਗਾਇਜ਼, ਧੰਨਵਾਦ ਤੁਹਾਡਾ ਬਹੁਤ ਬਹੁਤ. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.